యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము ఏ క్రైస్తవులము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా ధ్రువకు దీపం నీ వాక్యం. యేసు ప్రభు తన సేవలో చాలామంది ప్రభు దగ్గరికి వస్తారండి. యోహాను సువార్త 6వ అధ్యాయం చూస్తే అక్కడ 5,000 మంది యేసు ప్రభు యొక్క వాక్యం వినడానికి వస్తారు. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయం చదివితే అక్కడ ప్రజలు ఎందుకు వచ్చారంటే చాలామంది గొప్ప జన సమూహము ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన చేసిన అద్భుతములను చూసి అన్నమాట. యేసు ప్రభు దగ్గరికి పాప క్షమాపణ కొరకు రావాలండి. ఆయన ఈ లోకంలో పుట్టింది మన పాపముల కొరకు సిలువలో మరణించడానికి. దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని బోధించడానికి వచ్చారు. కనుక ఆయన బోధనలు విని దాన్ని పాటించాలి. ఆ తర్వాత పాప క్షమాపణ కొరకు రావాలి. సిమోని ఇంటిలో ఒక పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. ఎందుకంటే పాప క్షమాపణ కొరకు వస్తుంది. లూకా 7లో ఉంటుందండి. ఆమె కరెక్ట్గా యేసు ప్రభుని గుర్తించింది. ఈయన దేవుని కుమారుడు. యేసు అంటేనే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. సో ఈయన లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈయన దగ్గర మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుంది అనుకొని ధైర్యం చేసి వస్తుందండి. ఆ తర్వాత యేసు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతుంది. ఎంత పశ్చాత్తాపం అంటే తన కన్నీటితో యేసు ప్రభు పాదాలని కడిగింది. ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడితే కన్నీళ్ళు వస్తాయండి. దేవునికి నేను ఇంత ద్రోహం చేశానా అని కన్నీరు వస్తాయన్నమాట. అలా కన్నీటితో యేసు ప్రభు పాదాలని కడిగి తన పాపాలను ఒప్పుకుంది మౌనంగా. ప్రభు ఆమెకి పాప క్షమాపణ ఇస్తారమ్మా, నీ పాపములు మన్నించబడినవి, ఇక సమాధానంతో వెళ్ళు. లూకా 7:50. సో మనం కూడా అలా రావాలి. అయితే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి యోహాను సువార్త 6వ అధ్యాయం అండి. ఆయన చేసిన అద్భుతాలని చూసి వస్తారనమాట. సో వాళ్ళు ఇంకా యేసు ప్రభు యొక్క వాక్యం వింటారు కదా, మరి ఇంతమంది ఉన్నారు, ఏం చేద్దామని ప్రభు అడుగుతారనమాట. ఫిలిప్ని అడిగితే, ఇంతమంది ప్రభా, వీళ్ళకి భోజనం పెట్టాలి కదా, వాక్యం విన్న తర్వాత అప్పుడు భోజనం పెట్టి పంపిస్తారనమాట. అమ్మో ఎట్లా ప్రభా, వీళ్ళందరికీ 200 వరహాలు అయితే కూడా కొద్ది పెట్టాలన్నా సరిపోదు అని అంటే ప్రభు ఇంకా ఆయనను పరీక్షించడానికి అనమాట. అప్పుడు అంద్రియ తీసుకొస్తాడు. ఒక బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని. ప్రభు వాటిని తీసుకొని దేవునికి వందనాలు చెప్పి కృతజ్ఞత స్తుతులు చెప్పి తుంచి వాళ్ళకిచ్చి అందరికీ పంచిపెట్టమని చెప్తాడు శిష్యులకి. ఎప్పుడైతే కృతజ్ఞత చెప్తాడో దేవుని యొక్క అద్భుత శక్తి విడుదలవుతుందండి. థ్యాంక్స్ గివింగ్ రిలీజెస్ గాడ్స్ మిరాక్యులస్ పవర్. అప్పుడు అవి మల్టిప్లై అవ్వడం ప్రారంభిస్తాయి. మీ దగ్గర ఏదున్నా కూడా లేదు అనే మాట రాకుండా ఉన్నదాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలండి. అలాగే మనుషులకు కూడా ఏదైనా మీరు పొందినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మనం నేర్చుకోవాలి. అయితే 5,000 మందికి ఆహారం పెడతారండి. వాళ్ళు సంతృప్తిగా భుజించారని ఉంటుంది యోహాను 6:11లో. ఇంకా ప్రభు అంటారు, ఏది కూడా వ్యర్థం కాకుండా అన్నిటిని ముక్కల్ని పోగు చేయండి అని. ఇంకా ఏంటంటే ఆ 12 గంపలకి పోగు చేస్తే వెళ్ళి ఆ బాబు వాళ్ళ ఇంట్లో ఇచ్చిరండి అని. అంటే 5 రొట్టెలు ఇచ్చిన వ్యక్తికి 12 గంపలు ప్రభు తిరిగి ఇస్తున్నారనమాట. అయితే ఇంకా మరుసటి రోజు కూడా యేసు ప్రభు ఎక్కడున్నారని వెతుకుంటూ వస్తారండి ప్రజలు. అప్పుడు ప్రభు ఏమంటారంటే, యోహాను 6:27 మీరు చదువుకోవాలండి. అప్పుడు ప్రభు ఏమంటారనంటే, అశాశ్వత భోజనంకై మీరు శ్రమించొద్దు, శాశ్వతమైన భోజనంకై శ్రమించండి.
అది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. నిత్య జీవంను ఇచ్చే శాశ్వత భోజనంకై మీరు శ్రమించండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన వాక్యంతో వాళ్ళ ఆత్మల్ని పోషించాడు. ఈ వాక్యము శాశ్వతమైన భోజనం. మనం రోజు తింటాం కదా మట్టిలో నుంచి వచ్చిన ఆహారాన్ని, మట్టి శరీరానికి అది అశాశ్వతమైంది. శరీరమే అశాశ్వతం, మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇది మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. కనుకనే యేసు ప్రభు అంటారు, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించి ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. మీరు కొద్దిగా సేపు మెల్లగా ధ్యానించండి. ఎటువైపు అశాశ్వతమైన భోజనాన్ని కొరకు మీరు శ్రమిస్తున్నారా? వ్యర్థమైపోతుంది. కానీ శాశ్వతమైన భోజనం, నిత్య జీవాన్ని, పరలోకాన్ని మనకిచ్చే ఈ భోజనం కోసం శ్రమించండి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు. ఎందుకంటే తండ్రి దేవుడు ఆయనకి అంగీకార ముద్ర ఇచ్చారనమాట అని చెప్తారు. తర్వాత మనం మత్తయి సువార్త 14లోకి వెళ్తే అండి 34, 36 అక్కడ గెన్నెజరేతు సరస్సు తీరాన యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వస్తారు. వీళ్ళు ఎందుకు వస్తారంటే స్వస్థత కొరకు వస్తారనమాట. ఆయనని తాకాలని, లేకపోతే ఆయనని తాకమని, అందరికీ స్వస్థత అనమాట. కొంతమంది ఏమో అద్భుతాల కొరకు వస్తారు, ఆహారం కొరకు వస్తారు, వీళ్ళు స్వస్థత కొరకు వస్తారు. అంటే నేనేం పొందాలి, ఎంతసేపు ప్రభు నుంచి నేనేం పొందాలి, ఇది ఒక గ్రూప్ అండి. వీరి వల్ల దేవుని రాజ్యం రాదు. ఇంకొక గ్రూప్ ఏంటంటే నేను దేవునికి ఏం చేయాలి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి ప్రార్థన అదే, ప్రభా వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నీకోసం నేనేం చేయాలి ప్రభా. వీళ్ళ ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుందండి. ఒక స్త్రీ ద్వారా యేసు ప్రభు లోకంలోనికి వచ్చారనమాట కదా. నేను నీకోసం ఏం చేయాలి ప్రభా అనేవాళ్ళు. ఇప్పుడు మనం యోహాను సువార్తని చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇక్కడ 3వ వచనం అనమాట. అక్కడ యేసు ప్రభు బెతాన్యాలో ఉంటారండి. బుధవారం రోజు అనమాట, పరిశుద్ధ వారంలో బుధవారం రోజు బెతాన్యాలో ఉంటారు. కుష్ఠరోగి సిమోను వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తాడండి. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తారు. చివరిసారిగా ఆయన భోజనం చేసింది అక్కడే కావచ్చు. మార్కు సువార్త 14లో కూడా 3 నుంచి ఉంటుంది అనమాట. అక్కడ మార్తమ్మ ఎంత మంచి అమ్మ చూడండి. ఆ కుష్ఠరోగి సిమోను ఇంటికి వెళ్తుందండి భోజనం తయారు చేయడానికి. కుష్ఠరోగులు ఊరి బయట ఉంటారు. ఆయన వచ్చి అడుగుతాడనమాట. ఆదివారం, సోమవారం, మంగళవారం యేసు ప్రభు ప్రతిరోజు రాత్రి పరిశుద్ధ వారంలో శిష్యులతో సహా వచ్చి మార్తా మరియా వాళ్ళ ఇంట్లో ఉంటాడనమాట. అప్పుడు ఆయనకు తెలిసి ప్రభు దగ్గర వచ్చి అడుగుతాడు, మా ఇంటికి రండి, ఎవ్వరు రారు ప్రభు అని. యేసు ప్రభు వచ్చాడంటే స్వస్థత. అలాగే వస్తాడు. ఇంకా సిమోన్ చూడండి, అందరినీ పిలుస్తాడు, యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నారు రండి అని. సో మార్తమ్మ చూడండి వెళ్ళి సహాయం చేస్తుందన్నమాట. మరి లాజరు కూడా సాయం చేస్తున్నాడు. అందరూ బంతిలో కూర్చొని ఆహారం తింటూ ఉన్నారు. అప్పుడు ఈ మరియమ్మ ఏం చేస్తుంది, బెతానియా మరియమ్మ అనమాట. మరియ మార్త లాజర్ చూడండి, విలువైన పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆమె యేసుప్రభు శిరస్సు మీద పోసి ఇలా అభిషేకిస్తుందండి. నాకు ఎంత ఇష్టమో నేను అక్కడ ఊహించుకుంటాను. ఆ అత్తరు పోసి యేసుప్రభు శిరస్సుని ఆమె అభిషేకిస్తుంటే ఆ అత్తరు వాసనతో గది అంతా కూడా గుబాళించిపోతుందంట. అందరూ చూస్తున్నారు అమ్మ ఇలా పోస్తుంటే అది ఎలా పడుతుందో అభ్యంగన తైలం లాగా అనమాట. అందరు ఇలా చూస్తున్నారు. ఎంత మంచి దృశ్యం కదా. చూస్తుంటే అక్కడ ఇంకా యూదా ఇస్కరియోతు కూడా ఉంటాడు కదా, 12 మంది శిష్యులు. ఇది ఎందుకు ఇంత ఈ వృధా వ్యయం ఎందుకు? ఇది 200 దీనారాలకి అమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా, అంటే 2 లక్షలు వస్తాయన్నమాట అమ్మితే. ఎప్పుడు ఆయన మైండ్ ఎప్పుడు డబ్బు మీద క్యాలిక్యులేషన్స్. అట్లాంటి వాళ్ళ హృదయంలో యేసు ఉండరండి అని ఆమె మీద కోప్పడగానే ఆ ముఖం చిన్నగా అయిపోతుంది. ప్రభు అంటారు, ఎందుకు ఈమెను మీరు నొప్పిస్తున్నారు? ఎంత చక్కగా అందరూ హాయిగా ఆ దర్శనాన్ని చూసి సంతోషపడుతుంటే ఈమెను ఎందుకు నొప్పిస్తారు? ఈమె మంచి పని చేసింది, ఈమె తన శక్తి కొలది చేసింది కనుక ఈమె చేసింది ఈ సువార్త ప్రపంచంలో
ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో ఈమె జ్ఞాపకార్థం ఇది కూడా ప్రకటించబడుతుంది అని చెప్తారు. నా భూస్థాపనార్థం ముందుగానే ఈమె నా దేహాన్ని పరిమళ ద్రవ్యంతో అభిషేకించింది. మరణించినప్పుడు యూదుల సాంప్రదాయం ఏంటంటే మృతదేహానికి పరిమళ ద్రవ్యాన్ని పూసి నారబట్టలో చుట్టి సమాధి చేస్తారండి. సో ముందుగానే చేసింది. బుధవారం, ఆయన శుక్రవారం రోజు కదా సిలువలో మరణిస్తారు, తర్వాత సమాధి చేస్తారు. ముందుగానే చేసింది. చూడండి, ఆమె జీవితం అంతా డబ్బు కూడబెట్టుకొని కాస్ట్లీది కొని యేసు ప్రభుని అభిషేకించింది అనమాట. దేవుణ్ని ప్రేమించడం అంటే ఇదే. నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను. ప్రభుని అభిషేకించాలి. ఎంత మంచి ఆలోచన వచ్చింది చూడండి. మనం కూడా మన జీవితం ద్వారా ఒక సువాసనలు వెదజల్లేలాగా ఉండాలండి. ఆ తర్వాత వాళ్ళ పండుగ వస్తుందండి. యోహాన్ 12:20 పండుగ అంటే పాస్కా పండుగ అండి. పాస్కా పండుగకి అందరూ వస్తున్నారనమాట యెరూషలేముకి. అప్పుడు యేసుప్రభుని చూడాలని గ్రీకులు వచ్చి అడుగుతారనమాట. యేసుప్రభు శిష్యులతోటి అడుగుతారు. అంటే వీళ్ళు ఎవరంటే పండుగ వచ్చిన యూదులు. ఇప్పుడు మనం కూడా చూస్తాం చూడండి, కొంతమంది పండుగ క్రైస్తవులని ఉంటారండి. క్రిస్మస్ చర్చి ఫుల్ అయిపోతుంది, మళ్ళీ ఈస్టర్కి ఫుల్ అయిపోతుంది అనమాట. పండుగ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏం చేస్తున్నాము దేవుడు చూస్తున్నారండి. మీరు ఏం తిన్నా త్రాగినా దేవుని మహిమ కోసం చెయ్యండి. ఇన్యాసి వారు అంటారు, ఆత్మయోరం దేయి గ్లోరియం, అంటే ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. 1 కొరింథీ 10:38 పౌలు అంటాడు, మీరు ఏది చేసినా ఏం త్రాగినా తిన్నా దేవుని మహిమ కొరకు చెయ్యండి అని కదా. పండుగ క్రైస్తవులు కొంతమంది స్వస్థతల కొరకు వచ్చేవాళ్ళు, కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వస్తే అద్భుతాలు, ఆహారం దొరుకుతుందని, నాకేం దొరుకుతుంది అని. కానీ ఈ బెతానియా మరియమ్మ యేసు ప్రభుని అభిషేకిస్తుందండి. ఇంకా కొంతమందిని చూద్దామండి. యేసు ప్రభుకి సిలువ ఇస్తారు శుక్రవారం రోజున. ఆ తర్వాత ఆయనని కల్వరికి నడిపిస్తూ ఉంటే యెరూషలేము బయట ఉంటుందండి కల్వరి కొండ. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అప్పుడు యెరూషలేము చుట్టూ ద్వారాలు ఉంటాయి కదండి. ఒక ద్వారం ఏంటంటే దమస్కు నాకు పోయే ద్వారం అన్నమాట. సో ఆ ద్వారం గుండా ఆయనని నడిపించుకొని పోతున్నారు. అయితే అప్పుడు పండగకి అందరూ వస్తున్నారనమాట. పాస్కా పండుగ శుక్రవారం రోజు కదండి. పాస్కా పండుగకి అందరూ వస్తున్నారు. కురేనియా అనే గ్రామం నుంచి సిమోను తన భార్య పిల్లలతో వస్తున్నాడు అనమాట. సో ఆయన ఇట్లా వస్తుంటే యేసు ప్రభు సిలువని మోస్తూ ముయ్యలేక క్రింద పడిపోతారు 3 సార్లు. ఆయన క్రింద పడినప్పుడు ఆయన గడ్డపు వెంట్రుకల్ని పట్టుకొని లాగారు అని యేసు ప్రభువే చెప్తాడు. యెషయా 50:6 ఉంటుందన్నమాట. వారు నా గడ్డపు వెంట్రుకలను పట్టుకొని లాగుచుండగా నేను ఊరకుండినాను. ఆయన ఇంకా లేవడానికి కూడా శక్తి లేదనమాట. అప్పుడు ఇంకా కలువరి వరకు తీసుకెళ్ళాలి, అక్కడ కొండ మీద సిలువ వేయాలి. కనుక ఎవరైనా కొద్దిగా సేపు హెల్ప్ చేస్తే బాగుంటుందని ఈయన ఆ ఊరి నుంచి వస్తుంటే ఈయనను బలవంతం చేస్తారు. తీసుకొని వచ్చి యేసు ప్రభు సిలువని మొయ్యమని ఆయన మీద పెడతారనమాట. అప్పుడు యేసు ప్రభు మరలా లేస్తాడు. ఆయన సిలువ ఆయనే మొయ్యాలి, ఆయన పాత్ర ఆయనే త్రాగాలి. కనుక మరలా వచ్చి ఆయన సిలువను ఆయన తీసుకుంటే ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు, అటువైపు కురేనియా సిమోన్ ఇలా చూస్తాడు. ఆ సిమోన్ కూడా దగ్గరగా యేసు ప్రభుని చూస్తున్నాడు. తల మీద ముళ్ళ కిరీటం, ఒంటి నిండా రక్తం, కరుణతో చూస్తున్నాడు ఆ సిమోన్ వైపు అన్నమాట. నా కొరకు ఎంత గాయాలు. ఆయన యాక్చువల్గా ఏదో దేవాలయానికి వెళ్ళి మామూలుగా పండుగలో పాల్గొనాలి అనుకున్నాడు. కానీ ఆయనకి ఎంత భాగ్యం అంటే యేసు ప్రభు సిలువని మోసాడు, యేసు ప్రభుని దగ్గరగా చూశాడు. ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. ఎన్ని గాయాలు, నా కొరకు ఎంత శ్రమ పడుతున్నారు యేసు ప్రభు. ఎంత ధన్యత అండి. యేసు ప్రభు సిలువను ఆయన మోసాడు అంటే ఆయన శ్రమల్ని పంచుకున్నాడు కొద్దిగా సేపైనా. ఆయన పేరు 15:21 మార్కులో ఉంటుందన్నమాట. ఆయన పిల్లల పేరు కూడా అలెగ్జాండర్ రూపుల తండ్రి అని. ఎందుకు ఇది చెప్తున్నానంటే అది కూడా చెప్తానండి. దేవాలయానికి వెళ్ళుంటే ఒకవేళ మామూలుగా దర్శనం చేసుకొని అందరితో పాటు ప్రార్థనలో పాల్గొని వచ్చేవాడు. కానీ ఇక్కడ దగ్గర నుంచి యేసు ప్రభుని చూశాడు.
ఆయనలో మార్పు వచ్చేసింది. నా కొరకు ప్రభు ఇన్ని గాయాలు, ఎంత కరుణతో యేసు ప్రభు ఆయన వైపు చూశాడు. ఆయన మారిపోతాడండి. ఆయన కుటుంబం అంతా దేవుని సేవ చేస్తారు. తెలుసా మీరు, రోమా 16లో పౌలు లేఖ రాస్తున్నాడు అనమాట. రోమ్లో ఉన్న సంఘానికి 16వ అధ్యాయంలో అందరికీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాడు. అక్విలా ప్రిస్సిల్లాలకు నా శుభాకాంక్షలు, వాళ్ళు తమ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడారు. 13లో ఏమంటాడంటే, ప్రభు సేవలో ఉత్తమ కృషిని సల్పిన రూపునకు నన్ను తన కుమారునిగా చూచుకున్న అతని తల్లికి శుభాకాంక్షలు. ఈ కుటుంబం చూడండి, యేసుప్రభు శిలువ మొయ్యడం వల్ల యేసుప్రభుకి సొంత రక్షకునిగా అంగీకరించి యేసుప్రభుని యూదులుగా వస్తున్నారు. యెరూషలేము పండుగలో పాల్గొనాలి. యేసు ప్రభు యొక్క సేవకులై సేవ చేస్తారు. ఆ సేవ చూడండి ఎట్లా, ఆయన కొడుకు అనమాట, రూపు దేవుని సేవ చేస్తున్నాడని పౌలు రాస్తున్నాడు. మరి ఈ కురేనియా సిమోన్ యొక్క భార్య కూడా పౌలుని తన సొంత కొడుకులాగా చూసుకొని ఆదరించిందంట. ఎంత ఇంకా పౌలు, మీరు కొలొస్సీ 1:24లో చెప్తాడు, యేసు ప్రభు శ్రమల్లో కొదవగా ఉన్న వాణ్ణిని నేను నా శరీరం మీద మోస్తున్నా అంటాడనమాట. అంటే ఆయన శ్రమల్లో కొదువ అసలు ఏం లేదండి. ఏంటి కొదువ అంటే మనందరం వెళ్ళి సువార్త బోధించాలి. అలా బోధిస్తాడనమాట. కురేనియా సిమోను యేసు ప్రభు సిలువని మోసాడు. ఆయన శ్రమల్లో పాలు పంచుకున్నాడు. పౌలు యేసు ప్రభు శ్రమల్లో పాలు పంచుకున్నాడు. మరి నువ్వు కురేనియా సిమోనువా? అందువల్ల ఆయన కొడుకు చూడండి పౌలుతో కలిసి సువార్త బోధిస్తాడు. పౌలు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అందువల్ల ఆయన తల్లి కూడా నన్ను తన కుమారులాగా చూసుకుంది అని రాస్తాడనమాట. ఇంకా యేసు ప్రభు యొక్క భూస్థాపనను చూద్దామండి. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 30 నుంచి 42 వరకు, 30-42 వేకువజామున నేను ధ్యానిస్తూ ఉంటే ఒక్కొక్కరు యేసు ప్రభువుకి ఎలా సేవ చేశారు. చాలామంది స్త్రీలు, నెక్స్ట్ రేపు మనం చూద్దాము, యేసు ప్రభు సేవలో తోడుగా ఉన్నారండి. లూకా సువార్త 8వ అధ్యాయంలో రాస్తారు. ఇప్పుడు మార్కు కూడా రాస్తాడు 15:20లో. ఆ తర్వాత యోహాన్ రాస్తాడు. యోహాన్ 19:25లో ఆయనని సిలువ వేసినప్పుడు ఆయన సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్య మరియమ్మ, ఆ తర్వాత మగ్దలా మరియమ్మ నుంచుని ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ ఎవరు అనంటే యేసు ప్రభుకి 3.5 సంవత్సరాలు సేవలో తోడుగా ఉండి ప్రభుతో పాటు వాళ్ళు ఎక్కడంటే అక్కడ వెళ్ళి వాళ్ళకి ఆహారం, యేసు ప్రభు 12 మంది శిష్యులు, వాళ్ళ వస్త్రాలు, ఎన్ని అవసరాలు ఉంటాయండి. అలా వీళ్ళు సేవ చేస్తున్నారు. మన అపోస్తులని మాత్రమే చూస్తున్నాం, కానీ స్క్రీన్ వెనకాల వీళ్ళు సేవ చేశారండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత చేశారనమాట. వీళ్ళిద్దరి గురించి మీరు మెల్లగా చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 30 నుంచి 42 వరకు అనమాట. ఆయనని ఉదయం 9 గంటలకి సిలువ వేస్తారు కదండి. మరి మధ్యాహ్నము 12 గంటల వరకు కూడా ఆయన అలా సిలువలో వేలాడుతున్నారు. అక్కడంతా చీకటి కమ్ముకుందంట. అంటే అందరి పాపం, చీకటి అంటే పాపం, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, అందరి పాపం ఆయన మీదకి వస్తుందండి. అందరి పాపం ఆయన మీదకి వస్తుంది. అప్పుడు ఆయన తండ్రిని ప్రార్థిస్తాడు 12 గంటల సమయంలో. అప్పటి నుంచి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. అప్పుడు కుడి ప్రక్క దొంగవాణిలో మార్పు వస్తుందండి. ఇంత ఆయనని హింసించారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ఇంత బాధ పెట్టినా హింసించినా కూడా ఈయన ప్రార్థిస్తున్నాడు, తండ్రి అని పిలుస్తున్నాడు దేవుని. తప్పకుండా దేవుని కుమారుడే అని ఈ యొక్క ఛాన్స్ నేను పోగొట్టుకోకూడదు. అంటే రక్షణ సమయం అన్నమాట. కృపా సమయం ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఆ కృపా సమయం, కృపా గడియ మనం పోగొట్టుకోకూడదు. అప్పుడు యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు
నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చాలా పాపి, నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు ప్రభు అంటారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా. మరి ఎడంప్రక్క దొంగ ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని నిందిస్తాడనమాట. నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని. ఈయనలో మార్పు రాలేదు. ఇప్పుడు ఇంకా తర్వాత ఆయన 7 మాటలు మనం తర్వాత ధ్యానించుకుందామండి. ఆ తర్వాత ఆయన తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని చెప్పి అప్పుడు తన ప్రాణాన్ని విడిచాడు. అప్పుడంతా భూకంపం వచ్చేస్తుంది, దేవాలయపు తెర 2గా చీలుతుంది. శతాధిపతి అంటాడు ఈయన నిజంగా దేవుని కుమారుడే అని చెప్పి. ఆ తర్వాత రోమా సైనికుడు ఆయనని ఆ ప్రక్కలో ఈటెతో పొడుస్తారు. యోహాన్లో ఉంటుందన్నమాట 19:34. అప్పుడు రక్తము నీరు వచ్చింది. అంటే యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ఆ తర్వాత నీరు అంటే దేవుని యొక్క వాక్యం అండి. ఈ వాక్యం కూడా మనల్ని శుద్ధి చేస్తుందండి, పాపాల నుంచి శుద్ధి చేస్తుంది. సో వాక్యంతో కడుక్కోవాలి మనల్ని. యోహాన్ 15:3 యేసు ప్రభు చెప్తారు, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులయ్యారు. అలాగే యోహాన్ 1 లేఖ 1:7 యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. చాలా ముఖ్యమైనది. యేసు రక్తంలో కడగబడకపోతే మనం పరలోకంలో ఉండమండి. ప్రకటన గ్రంథం 7:13 అక్కడ వీళ్ళంతా ఎవరు అంటే ఆ 24 పెద్దలు ఒకరు చెప్తారు, వీళ్ళంతా ఈ లోకంలో మహాశ్రమల్ని అధిగమించి యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు. యేసు రక్తంలో కడగబడి శ్రమల్ని అధిగమించిన వాళ్ళు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధించడం యోహాన్ చూస్తాడండి. సింహాసనాసీనుని వల్ల, గొర్రెపిల్ల వల్ల మాకు రక్షణ కలుగుతుంది అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఆయన మరణించిన తర్వాత ఆయనని సమాధి చేయాలి కదండి. అప్పుడే కదా ఆయన సమాధిలోంచి లేస్తాడు. ప్రతి ఒక్కరూ మరణించినప్పుడు మనకు కూడా మన సాంప్రదాయం, క్రైస్తవుల సాంప్రదాయం ప్రకారం మనకి చర్చిలో మాస్ చేస్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు ఫాదర్స్. ఆ తర్వాత మనం సమాధి చేస్తాం ఒక వ్యక్తి మరణిస్తే. యూదులకు కూడా వాళ్ళ సాంప్రదాయం ప్రకారము సమాధి చేయాలండి. అప్పుడు చూడండి, ఇక్కడ 2 వ్యక్తులు అన్నమాట. ఒకరు అరిమత్తయి యోసేపు, ఇంకొకరు నికోదేము అన్నమాట. వీళ్ళిద్దరు ఎవరంటే, అరిమత్తయి యోసేపు చాలా ధనికుడు అండి. ఆయనకు అక్కడ తోట, ఆయన కొరకే తన సమాధిని ముందే తొలిపించుకొని ఉంటారు. సమాధి అంటే ఒక గదిలాగా ఉంటుందండి, ముందే ఆయన తొలిపించుకొని ఉంటాడనమాట. ఆయన చాలా ధనికుడు, కానీ యూదుల భయం వల్ల యేసు ప్రభుకి శిష్యుడు కానీ సీక్రెట్ బిలీవర్ అంటే రహస్యంగా ఫాలో అవుతున్నాడు, ధైర్యం లేకుండా. కానీ ఇప్పుడు ఆయనకి ధైర్యం ఇస్తారండి దేవుడు. ఆయన శిలువ మరణాన్ని చూసిన తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన భౌతిక దేహాన్ని ఇమ్మని అడుగుతాడనమాట. అంత తొందరగా మరణించాడా అని సరే అని పర్మిషన్ ఇస్తారు. అప్పుడు ఆయనని సిలువ నుంచి దింపుతారండి. అక్కడ ఈయన కూడా ఉంటారు, నికోదేం. ఈ నికోదేం ఎవరు? ఆయన మహాసభ సభ్యులు ఒకరు. యోహాను సువార్త 3లో రాత్రిలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు, నువ్వు దేవుడి నుంచి రాకుండా ఉంటే బోధకుడా, నువ్వు చేసే ఇంత గొప్ప కార్యాలు ఎవరు చేయలేరు. అప్పుడు యేసు ప్రభు ఆయనకి గొప్ప సత్యాలు చెప్తారు. ఒకరు ఆత్మ వలన నీటి వలన జన్మించననే తప్ప పరలోకానికి రారు. ఆత్మ వల్ల అంటే ఈ వాక్యాన్ని మనం పఠించి పాటించాలన్నమాట. అప్పుడే వాక్యంతో కడగబడ్డామంటే వాక్యాన్ని పాటించాలి మనం, లేకపోతే పరలోకానికి రారు. పరిశుద్ధ ఆత్మ వలన మనం తిరిగి జన్మించాలన్నమాట. సో ఆయనకి ధైర్యం వచ్చి ఇప్పుడు యూదుల ఆచారం ప్రకారం పరిమళ ద్రవ్యాన్ని రాయాలి కదండి. 150 సేర్ల పరిమళ ద్రవ్యము అత్తర్ని తీసుకొని వస్తాడంట. ఎంత ఖరీదండి, ఎంత ధైర్యం చూడండి. ఇంకా నార వస్త్రాలను తీసుకొని వస్తారు. ఈయన సమాధి నుంచి దించుతాడు, మీరు చూసుంటారు. దించిన తర్వాత మరియ తల్లి ఒడిలో పెడతారు కదా. ఇంకా అక్కడ మగ్దలైన మరియా, యోహాను కూడా ఉంటాడు. ఎక్కడైతే ఆయన భౌతిక దేహాన్ని ఉంచారో ఆ స్థలం కూడా మేము చూసామండి. అప్పుడు ఎంత పరిమళ ద్రవ్యంతో రాస్తారనమాట. ఇద్దరు కూడా రహస్యంగానే భయంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ధైర్యం వచ్చిందనమాట. యేసుకి పరిమళ ద్రవ్యాన్ని అర్తర్ని రాసి జాగ్రత్తగా నార వస్త్రాల్లో చుట్టి అప్పుడు
తన కొరకు తొలిపించుకున్న సమాధిలో అరిమత్తయి యోసేపు యేసు ప్రభుని ఉంచుతాడనమాట. తర్వాత ఆ సమాధి అంటే ఒక గదిలాగా ఉంటుందండి, రాయిని దొర్లిస్తారనమాట. అంటే వాళ్ళకి ఇచ్చిన పని వాళ్ళు చేశారు. చూడండి, మరియ తల్లి లోకానికి యేసు ప్రభుని అందించాలి. ఆమె ద్వారా గలతీ 4:4లో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాడు. అక్కడి నుంచి ఇక్కడ చివరి బాధ్యత చూడండి, అరిమత్తయి యోసేపు నికోదేము అన్నమాట. దేవుని పని ఈ లోకంలో జరగడానికి వీళ్ళందరూ పని చేశారండి. యేసు ప్రభుతో కలిసి పని చేశారు. మనం కూడా అలా యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మనందరము మన వంతు పని చేయాలండి. అపోస్తులు కావచ్చు, బెతానియా మరియ కావచ్చు, నికోదేము కావచ్చు, లేకపోతే అరిమత్తయి యోసేపు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన వంతు పని మనం చేసి దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. కొంతమంది పుణ్యశ్రీలు ఏడుస్తారు. ఏడ్చడం వల్ల ఏమీ కాదండి, పని చెయ్యాలి. యేసుప్రభు ఏమంటారు, నేను త్వరలో వస్తున్నాను, వాని క్రియలను బట్టి వానికి బహుమతి తీసుకొని వస్తాను. ఊరికే ఏడుస్తే, ఊరికే ప్రార్థన చేస్తే బహుమతి ఇస్తాను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ మీ వంతు పాత్ర మీరు చెయ్యాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభా, మీ కుమారుడు మా కొరకు సిలువలో బలిగా అర్పించారు. యేసయ్య, మీరు చేసిన ఈ త్యాగ బలిని మేము అర్థం చేసుకునేటట్లు సహాయం చేయండి. మా కొరకు మీ ప్రాణం, మీ రక్తం చిందారు ప్రభా. నాయనా, మేము మీకోసం జీవించాలి ప్రభా. అయ్యా, అరిమత్తయి యోసేపులాగా, అలాగే నికోదేములాగా, బెతానియా మరియలాగా ప్రభా మీ పని చేయడానికి, కురేనియా సిమోను మీ సిలువని మోసాడు ప్రభా. మేము కూడా మీ యొక్క సిలువని మొయ్యాలి తండ్రి, మీ పని చేయాలి. మీ రాజ్యాన్ని లోకంలో కట్టడానికి మాకు కృపని దయచేయండి, పరిశుద్ధాత్మని దయచేయండి. ప్రతి ఒక్కరూ మీ చేతిలో మంచి పాత్రలుగా వాడబడుదురుగాక. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని రాజ్యం కొరకు పనిచేసే క్రైస్తవులుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.